కొన్నిసార్లు మనం కొన్ని పనులు చేస్తాం గానీ ఇంకా వాటిని బెటర్ గా చేయగలము, ఇంకా మంచిగా ఎఫర్ట్స్ పెట్టగలం గానీ కొన్నిసార్లు ఇంత జాలే ఇలా పైన చేసేద్దాంలే అని పైన చేస్తా ఉంటాం. కొంతమంది చూడండి, ఇల్లు ఊడిస్తే వాళ్ళ వెనకాల ఇంకొకళ్ళు ఊడవాలి ఇల్లు, ఆ టైల్స్ ఎక్కడ దెబ్బ తగులుతుందో అన్నట్టు అలా 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 చేస్తారు. కొంతమంది కొన్ని పనులు చేస్తారు, ఆ పనులు ఎంత అసంపూర్ణంగా ఉంటాయంటే వెనక్కి ఇంకొకరు వచ్చి చేసిన పని మళ్ళీ చేయాల్సి వస్తుంది. యవనస్తులకు ఒక మాట చెప్తా ఉంటాను, ఏమనంటే నువ్వు ఒక పని చేసావంటే ఇంకా ఆ పనిలో ఎవరు పేరు పెట్టడానికి కూడా ఏమీ ఉండకూడదు. అలాంటి పర్ఫెక్షన్ ఉండాలి దేవుని బిడ్డల్లో. హల్లెలూయా. ఇంకింతకన్నా బెటర్ గా ఏం చేయలేమండి. పర్ఫెక్ట్ గా ఉంటదండి. ఈ అమ్మాయికి పనప్ప చెప్తే, ఈ యవనస్తునికి పనప్ప చెప్తే మళ్ళీ ఇంకా చూసుకోవాల్సిన అవసరము లేదండి అన్నట్లుగా చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి వంచన లేకుండా, శక్తి లోపం లేకుండా చేయాలనే మాట ఉంది ప్రసంగి గ్రంథంలో. యేసే అంటున్నాడు, తండ్రి ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చానో ఆ పనంతా నేను సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరచాను.